అరగుండు కదవా, పెన్సిల్ ముక్క పారేసావు చూడు ఇక్కడ. ఇదిగో బాబు, ఏం చేస్తున్నావు అక్కడ? బాబు నిన్నే, ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఎలాగంటే అర్థమేంటి? అంటే అది నాకేటని అడుగుతున్నాడయ్యా. మన ఊర్లో నన్ను నాకేంటని అడుగుతున్నాడంటే చాలా విచిత్రంగా ఉంది. చూద్దాం ఇతగాడి సంగతి ఏంటో. ఒరాయ్ అరగుండి వెదవా, ఈ పావులాకి 10 పైసలు చెల్లరు, పావులు ఇచ్చేద్దామయ్యా. ఎవరా? ఇదిగో నమస్కారం అండి. నేను లాభం లేనిదే నోరు విప్పను, అనవసరంగా సొరపేటికి అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గిపొలలో టెంకాయ చెప్పులు ఏరుకుంటున్నావు దేనికి? ఈ అగ్గిపొలకి తలలు ఉంటాయి కానీ మెదడుండవని అంటారండి. కానీ మనకి మెదడుంటే ఈ తల్లైన అగ్గిపొలలో కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి. నేను తిరిగి వేళల్లో నిరుపయోగంగా ఉన్న ఇలాంటి అగ్గిపొలల్ని అవి ఏరుకొని వాటితో చారు గింజ అవి కాసుకుంటానండి. ఆహాహా ఆహాహా, వయసులో చిన్నవాడైన మహాజ్ఞానిలా ఉన్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటర్లోకి అద్దెకి దిగారు ఈయన. ఆహా, పీనా సంఘానికి మండల అధ్యక్షుడు ఈయన. ఈ మధ్యన పీనా సంఘం కొత్తగా పెట్టారట నాయన. అంటే అది అఖిల భారత పొదుపొరుల సంఘం అని పేరు పెట్టి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. దాన్ని మేము ముద్దుగా పీనా సంఘం అని పేరు పెట్టి పిలుచుకుంటామండి. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. అరగుండి కదవా, అలా గుడ్డప్పకి చూసే బదులు ఎంతక్క ఆ పొలంలోకి వెళ్ళి ఏరితే ఆ చారు గింజ కాచుకోవచ్చు కదా. పొలాలు ఏరాలరా, పులిస్తారు ఆకలి వెదవా, గాలిబారలో విసిరిగారులు అమ్మే ముఖం వీడిను పోతావురా రే, నాశనం అయిపోతావురా. అంత పొదుపురు అంటున్నారు, 200 పోసి మన ఇంట్లో అతికెలా దిగాడో కనుక్కున్నారా? మరి అంత అద్దు పోసి ఎందుకు దిగావయ్యా? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. అంటే జనరల్గా 10 పైసల కంటే ఎక్కువగా నేను సొరపేటకు వాడను, అందుకే అడిగాను అన్నమాట. ఇక మీ పార్సల్లో ఎందుకు దిగానంటే 10 రోజుల తర్వాత ఈ ఊర్లో కొత్తగా స్కూల్ మాస్టర్ వస్తుందన్నమాట. ఆ మాస్టర్కి మీ ఇంటిని 250 రూపాయలు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలో పడుకుంటాను. అమ్మో ఏదో అలాగో 50 రూపాయలు లాభం. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావనన్నా? మరే క్షమించండి, నాకున్నది ఒక్కటే జత. మా ఫ్రెండ్ పెళ్ళికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది శుభ్రంగా ఇంటికి వెళ్ళగానే మడత పెట్టి శుభ్రంగా చాపకం తీసుకొని పడుకుంటే తెల్లవారికి ఇస్త్రీ అయిపోతుంది అంతే. మరి రాత్రిలో ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ ఎదవ దేహానికి బట్టలే ఉండాలా చెప్పండి? ఇలా దగ్గరండి, లేడీస్ ఉన్నారు బాగోదు. రాత్రిలో ఏ న్యూస్ పేపరు శుభ్రంగా లుంగిగా చుట్టుకొని పడుకుంటాను. దరిద్ర నారాయణ దిక్కుమాల రూపం, పిసినారతనానికి విశ్వరూపం. తొందర రండమ్మా, అమ్మా తొందర రండమ్మా, చూడండమ్మా. ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? నువ్వు నోర్మై, లుంగి కట్టడం తడపడం ఆరేయడం, దానికి సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు, నీళ్ళ ఖర్చు. ఈ పేపర్ లుంగి అద్భుతమైన ఆలోచన. ఇంకా నాకు పేపర్ చీర ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఒరే గోవింద బాబు, నా వల్ల కాదు బాబు. ఒరే, లోపల ఒక పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులు ఎత్తుకుపోను. నా వల్ల కాదు బాబు. అది చిరగాని తోట
చీ 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 తిరిగి అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేయండి వాసయ్య, నన్ను వదిలేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి. నేను మీ రవి వద్దూరి. థ్యాంక్ యూ.